పార్లమెంటు నియోజకవర్గమైన రాజంపేట వైసీపీ నిర్వాకంతో జిల్లా కేంద్రం కాకుండా పోయిందని టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు అన్నారు. అన్ని అర్హతలు ఉన్న రాయచోటిని హెడ్ క్వార్టర్స్ చేసి రాజంపేట వాసులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అన్యాయాన్ని సరిదిద్దుతామని జగన్మోహన్ రాజు హామీనిచ్చారు. గత ప్రభుత్వం చేయరాని తప్పులు చేసింది. వాస్తవంగా ప్రతి జిల్లా కేంద్రాన్ని పార్లమెంటు కేంద్రంగా మార్చాలా అన్నటువంటిది ప్రతిపాదన. అంటే పార్లమెంటు కేంద్రం ఏదైతే గనక జిల్లా కేంద్రం అది ఇవ్వాలి అని. అది ఈ కోవలోకి రాజంపేట పార్లమెంటు కేంద్రము జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి హక్కు ఉన్నటువంటి ప్రాంతం. కానీ విభిన్నంగా ఒక కొత్త వాదన తీసుకొచ్చినారు. రాయచోటి సెంటర్లో ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్తూ ఉన్నామని. కానీ ఈ వాదన, ఈ లాజిక్ అనేటువంటిది కేవలం రాజంపేట వాసులకు అన్యాయం చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక లాజికే తప్ప ఇందులో వాస్తవం ఉందా? మిగతా అన్ని జిల్లా కేంద్రాలు సెంటర్లోనే ఉన్నాయా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరు మిగతా వసతుల ఆధారంగా జిల్లా కేంద్రం ఉందా? ఇక్కడ ఉంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి లబ్ధి చెందుతుంది. మా పార్టీకి ఇబ్బంది అవుతున్నటువంటి కారణం చేత లేని లాజిక్లతో ఇక్కడ ఈ ప్రాంతాన్ని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసి ఈ ప్రాంతం తిరిగి ఒకటిగా ఉండకుండా చేసి ఆల్మోస్ట్ సమాధి చేసినటువంటి పరిస్థితి. రాజంపేట